ఆత్మకి ముక్తి దొరకడానికి. దాదాపు 15 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఇది. పదో తరగతి చదువుకుంటున్న ముగ్గురు స్నేహితుల కథ. చదువులో, ఆటల్లో, అన్నిటిల్లో వాళ్ళు కలిసే ఉంటారు. వాళ్లల్లో సాంద్ర అనే ఒక అమ్మాయికి ఆ ఇద్దరు మగపిల్లల్లో ఒకరి దగ్గర కాస్త ఎక్కువ ప్రేమ ఉంది. ప్రతిరోజు ఏదో ఒకటి తన కోసం ఆమె తీసుకెళ్తుంది. ఒక్కోసారి పెన్ లేదా బుక్, అది లేకపోతే చాక్లెట్. ఈ విధంగా ఏదో ఒకటి. అతను ఎప్పుడో ఒక రోజు ఇచ్చిన చాక్లెట్ కవర్ కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకుంటుంది. ఫ్రెండ్షిప్ కంటే ఇంకేదో వాళ్ళిద్దరి మనసుల్లో ఉంది. ఒకరోజు ఆమె అతనికి ఒక లవ్ లెటర్ రాసింది. ఆ లెటర్ తాను చదివాక ఆ ఫ్రెండ్స్ అందరూ చాలా విచిత్రంగా ప్రవర్తించారు. వాళ్ళు ఆమెని ఎగతాళి చేశారు. పొట్టిగా ఉండే ఒక అమ్మాయికి ప్రేమించడానికి అర్హతే లేదని వాళ్ళు అవమానించి మాట్లాడిన ఒక్కొక్క మాట ఆమెను ఆలోచింపచేసింది. తనేమీ మాట్లాడలేక కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఆ చోటు నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి భోంచేసి నిద్రపోయిన సాంద్ర ఆ తర్వాత లేవలేదు. మనం ఎన్నడూ వినలేనంతగా 15 ఏళ్లలో ఒక సైలెంట్ అటాక్. తను ప్రాణంగా ప్రేమించిన అతను ఆమె మనసును గాయపరచడంతో ఒకవేళ ఆ చిన్న హృదయం తట్టుకోలేకపోయి ఉంటుంది. హత్యలు అనేది ఇలాంటి హత్యలకి ఎవరు కారణం చెప్తారు? మనోవేదనతో చనిపోయిన వాళ్ళకి ఎవరికి ఎదురుగా ఎలాంటి సాక్షి కూడా ఉండరు. సాంద్ర చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఆ ఇద్దరి మగవాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు కూడా అయ్యారు. యూజీ, పీజీ అన్నీ చదివి ముగించారు. సంవత్సరాలు గడిచినా కూడా వాళ్ళు విడిపోలేని స్నేహితులుగా కూడా అయ్యారు. ఒకే ఆఫీస్లో పనిచేశారు కూడా. ఆ స్నేహితులే మీరు విచారణ చేసిన కేసులో సర్జీవ్ మాథ్యూ. మెరీనా పేరుతో అదే ఆఫీస్లో నేను రిసెప్షనిస్ట్గా ఆఫీస్లో చేరాను. వాళ్ళు చంపిన సాంద్ర చెల్లెల్ని నేను. పదిహేను సంవత్సరాల తర్వాత నాకు జరిగిన చేంజెస్ వల్ల మాథ్యూ వల్ల కానీ సర్జీ వల్ల కానీ నన్ను కనిపెట్టలేరు. వాళ్ళకి నేను కొత్తగా వచ్చిన రిసెప్షనిస్ట్ మాత్రమే. వాళ్ళకన్నా చిన్నగా ఉండడం వల్ల వాళ్ళతో ఈజీగా ఫ్రెండ్ అయిపోయాను. సరే, ఓకే, రేపు కలుద్దాం. ఓకే. ఏంట్రా ఏదో టెన్షన్లో ఉన్నావు? అది తర్వాత చెప్తాను. ఇంట్లో మందుందా? కొద్దిగానే ఉంది, నీకు సరిపోతుందా? నాకు సరిపోతుంది లేరా. ఇప్పుడు చెప్పు, ఏంట్రా సమస్య? లక్ష్మి ఇంట్లో సమస్యరా. తను లేచిపోదామా అని అంటోంది. అయితే తనని తీసుకొచ్చేరా, అందులో ఆలోచించడానికేముంది? అది కాదురా,
మన బ్యాచిలర్స్ ఉండే ఇంట్లో తన్ని ఎలా తీసుకురావడం? నీకో ఇల్లు దొరికితే చాలు కదరా, అదంతా మనం రెడీ చేసుకోవచ్చు. కానీ నువ్వు త్వరగా తనని తీసుకొచ్చే పనిలో ఉండు. మ్, ఆ? వాడు పెళ్ళికి వెళ్ళాడులే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మాథ్యూ ఎక్కడా? తను ఒక పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు. ఆహా, ఇదంతా ఎప్పుడు జరిగింది? సరే, నువ్వు వెళ్ళలేదా? అదంతా ఎప్పుడో అయిపోయిందిలే. హ్మ్. అప్పటినుంచి వాళ్ళు చేసిన ప్రతి విషయంలోనూ నేను చాలా వాళ్ళతో జాగ్రత్తగా ఉండేదాన్ని. లక్ష్మి, ఆ ఇంట్లో కొంచెం చెత్తగా ఉంటుంది, అదేం పట్టించుకోకండి. వచ్చి 2 రోజులైంది. అదంతా పర్వాలేదు మామ. ఒక రోజు ఇల్లు బాగా శుభ్రం చేశాక మొత్తం అందరూ వచ్చి బాగా ఉంటాం. ఓకే. లక్ష్మి, ఒక నిమిషం ఇటు రావచ్చుగా. సరే కూర్చోండిరా, ఇక్కడ కూర్చోండి. కూర్చో, రేయ్ కూర్చోరా. జరగరా. ఇలా ఇవ్వు. లక్ష్మి, నీకు తెలుసు కదా, మాథ్యూ నేను చిన్నప్పటి నుంచే మిత్రులం. తన జీవితం ఎంతో కష్టమైన జీవితం. తన గురించి నీకు తెలుసని నాకు కూడా తెలుసు. అయినా కూడా ఊరికే నీకు చెప్తున్నాను. చిన్న వయసులో ఏదో జరిగిన సమస్యను తలుచుకుని ఇప్పుడు కూడా దాని గురించి మాట్లాడి దిగులు పడుతూ ఉన్నాడు. అందుకోసం ఒక సైకాట్రిక్ మెడిసిన్ కూడా తీసుకుంటున్నాడు. సాలీడు వలలు పెట్టేది మీరు చూస్తారా? అలాగే నేను వీళ్ళ మిచ్చలో చిచ్చు పెట్టాను. వాళ్ళే అందులో వాళ్ళే ఇరుక్కున్నారు. సర్జీవ్ ఆఫీస్ నుంచి కొంచెం ముందుగానే బయటికి వెళ్ళిన రోజు. ఏంటి విశేషం? బాగున్నావు కదా? ఏదో ఉన్నాను. అవును, సర్జీవ్ త్వరగా వెళ్ళిపోయాడా? వాడు పెద్ద బాడీ బిల్డర్ కదా, జిమ్లో వర్కౌట్ చేయడం కోసమని వెళ్ళిపోయాడు. మాథ్యూ, ఆ, నీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. మ్, మీరిద్దరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్గా ఉన్నారు? మీరు ఇక్కడికొచ్చే ఫ్రెండ్స్ అయ్యారా? మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే. ఎందుకని అడుగుతున్నావు? లేదు, ఏం లేదు. అలా అయితే ఓకే, రేపు కలుద్దాం. ఏదో విషయం మాట్లాడాలి అన్నావు. అది అది ఏంటో మర్చిపోయాను. గుర్తొచ్చాక చెప్తాను. నువ్వు మర్చిపోలేదు, దాచకుండా చెప్పు. అదేమీ లేదు, నిజంగా. ఇంకొక రోజు చెప్తాను. చెప్తే ఓకే. చెప్తాను. అయితే మన ఇద్దరం మాట్లాడుకుంది సజీవ్ దగ్గరను చెప్పకూడదు. చెప్పను, వస్తాను. మ్. మాథ్యూ ఈరోజు లీవు. అతను ఇప్పుడే నాకు కాల్ చేసి చెప్పాడు. ఓహో, చెప్పాడా? ఓ, అతను అప్పటి నుంచే బులే కదా. అవును, లక్ష్మి అక్క ఎలా ఉన్నారు? మాథ్యూ వైఫ్ గురించి అడిగితే అది నాకెలా తెలుస్తోంది? అది తననే కదా అడగాలి. కానీ నేను ఏదో ఒకటి విన్నాను. ఏంటి, నువ్వు సీరియస్ గానే మాట్లాడుతున్నావా? అందరికీ తెలిసింది కాబట్టే నాకు తెలిసింది. నేనెందుకు అనవసరమైన విషయాలు వింటాను? నేను తెలిసినట్టు అస్సలు చూపించుకోను. ఏంటో నాకు చెప్పు. మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉందనే మాథ్యూ నా దగ్గర చెప్పాడు. ఇంకేమీ అడగద్దు. సారీ. ఆ? హలో. హలో, నేను మెరీనాని మాట్లాడుతున్నా. ఉదయం అలా చెప్పడం వల్ల మీరు త్వరగా బయలుదేరి వెళ్ళిపోయారా? మిమ్మల్ని బాధ పెట్టడానికి అనలేదు. రియల్లీ సారీ. హే, అదంతా ఏం లేదు. నేను ఈ విషయం ఎప్పటి నుంచో వింటున్నానులే. కానీ ఏంటి, ఈ విషయం చెప్పడానికి నువ్వు ఒక్కదానివే బాకీ ఉన్నావు. మాథ్యూ దగ్గర నేను ముందు మాట్లాడినప్పుడే ఆయనే నాతో ఇలా చెప్పారు. మీతో చాలాసార్లు చెప్దామని ప్రయత్నించాను, కానీ ఒకవేళ మీ ఫ్రెండ్షిప్లో ఏదైనా గొడవలు వస్తాయని చెప్పి అందుకనే నేను చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను చెప్పాలని చెప్పలేదు. వాడికేదో అనుమానం జబ్బులే. ఆ విషయం నాకు తెలిసాక నేను ఎక్కువగా తన ఇంటికి వెళ్ళడం లేదు. అయినా కూడా ఈ విషయం తనని అడగడంలో ఎలాంటి లాభం లేదు కదా. ఎందుకని వాడిని అడిగితే అందుకు సరైన సమాధానం కూడా చెప్పడు. చాలా కష్టంగానే ఉంది, కానీ ఏం చేయాలో తెలియడం లేదు. తను నా ఫ్రెండ్ అయిపోయాడు అందుకే, లేదంటే వాడిని ఎప్పుడు చంపుండేవాడిని. చంపేస్తే ఈ గొడవ తీరుతుందంటే చంపేయండి. గుడ్ మార్నింగ్. ఏంటి లేటుగా వచ్చారు? సజీవ్ ఎక్కడా? ఈరోజు నేను ఒంటరిగా వచ్చాను. దారిలో పెద్ద ట్రాఫిక్ జామ్. సజు క్లాస్కి వెళ్ళాడు.
అవును, నువ్వేదో చెప్పాలనుకున్నావు. దానికి మిమ్మల్ని చూస్తేనే కదా చెప్పాలి. అదే చూసావుగా. సరే చెప్పు, ఏంటి విషయం? నేను చెప్తాను, కానీ సజీవ్ తెలిస్తే నన్ను చంపేస్తాడు. తనకి చెప్పనని నాకు ప్రమాణం చేయండి. నేనేమీ అడగలే గానీ విషయం ఏంటో చెప్పు. సాంద్ర అని ఒక అమ్మాయి మీకు తెలుసా? చాలా సాండ్రాలు తెలుసు. నువ్వు చెప్పేది ఎవరి గురించి? మీకు సజీవ్కు మాత్రమే తెలిసిన సాంద్ర. మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్గా ఉన్న సాంద్ర మాథ్యూ వల్లే చనిపోయానని కొద్ది రోజుల ముందే సజీవ్ చెప్పారు. నేను మీకు ఇది చెప్పకూడదని అనుకున్నాను. మీ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ నా వల్ల చెడిపోకూడదు కదా, అందుకనే. రే, ఈరోజు నేను ఆఫీస్కి రావట్లేదురా. ఏమైందిరా? వేరొక పని విషయంగా వెళ్తున్నాను. ఓకేరా, నేను చెప్తాను. నువ్వెప్పుడు వెళ్తున్నావు? 11:30కు ఒక బస్సు ఉంది, అందులో వెళ్తాను. అయితే తాళం వేసి అక్కడ పెట్టు. సరే. సరే, నేను వెళ్ళొస్తాను. ఇంకా బయలుదేరదామా? రా. సజీవ్ గురించి చెప్పిన తర్వాత తనకు అనుమానం వచ్చినట్టుంది. మాథ్యూ ఆఫీస్ నుంచి త్వరగానే వెళ్ళిపోయాడు. సార్, నాకు ఒక హాఫ్ డే లీవ్ కావాలి. ఏమైంది నీకు? బాగా తలనొప్పిగా ఉంది, హాస్పిటల్ వెళ్ళాలి. ఓకే, టేక్ కేర్. చాలా థ్యాంక్స్ సార్. ఏంటి ఇంత త్వరగా వెళ్ళిపోతున్నావు? ఏమైంది? తల బాగా నొప్పిగా ఉంది. టాబ్లెట్స్ కావాలా నీకు? వద్దు. ఓకే, బయలుదేరుతాను. బాయ్. మీరు వెళ్ళలేదా? మేం బయలుదేరుతున్నాం. అప్పుడే సర్జీ వచ్చారు. మాట్లాడి వెళ్దామనుకున్నా. నువ్వెప్పుడొచ్చావు? నేను ఇటే ఒక పని మీద వచ్చానురా. సరే, లక్ష్మిని చూసి వెళ్దామని ఇటు వచ్చానంతే. సరే, మీరు మాట్లాడుకోండి, మేము వెళ్తాం. రా వెళ్దాం. రా. వెళ్ళొస్తాను. సరేరా, అయితే నేను కూడా బయలుదేరుతాను. కలుసుకున్నారా? ఓకే. ఓ, లెటర్ వచ్చింది. ఎవరు పంపారు? మాథ్యూ దగ్గర నుంచి. మాథ్యూ ఇక్కడ ఉంటారు కదా, మరిందుకు లెటర్ వేశాడు. వాడికి వేరే పని లేదురా. ఈ లెటర్ని చూడగానే మన కామన్ మెయిల్ ఐడిని ఓపెన్ చేసి డ్రాఫ్ట్స్లో ఉన్న 2 డాక్యుమెంట్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసి రహస్యంగా ఏదో ఒక ఫోల్డర్లో దాచుకోవాలి. పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. హింట్ ఇందులోనే ఉంది. ఇది మనం చివరిగా చదివిన పుస్తకం 19వ అధ్యాయం. దిస్ ఈజ్ బుక్ జూలై 2009, పేజ్ నెంబర్ 190. ఇక నుంచి నన్ను కలిసినప్పుడు, నాతో మాట్లాడినప్పుడు కూడా దీని గురించి ఎటువంటి విషయాలు చర్చించకూడదు. దీనివల్ల మన ఇద్దరి ప్రాణాలకే ప్రమాదం. ఈ లెటర్ నువ్వు కాక ఇంకెవరన్నా చదువుతారేమోనని పాస్వర్డ్ డైరెక్ట్గా చెప్పడం లేదు. తర్వాత ఇంకో విషయం, ఏదైనా తప్పుగా జరిగినా ఆ పీడిఎఫ్ని ఓపెన్ చేయకూడదన్న విషయం తెలుసుకో. చదవగానే ఈ లెటర్ని కాల్ చేసే. ఇది సాలమన్ గుర్తింపు. ద డైవెన్సివ్ కోడ్. హలో. హలో, నేను సజీవ్ మాట్లాడుతున్నా. మాథ్యూ వచ్చాడా? లేదే, ఈరోజు లీవ్ అని చెప్పారు. ఇంకా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, సరేనా? అదేంటిది నువ్వు అలా చెప్తున్నావు? నిన్న నువ్వు వెళ్ళిన తర్వాత మాథ్యూ నాతోటి చాలాసేపు మాట్లాడారు. విషయం ఏంటంటే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న విషయమే, కానీ ఒకటి ప్రాణాలతో ఉంచకూడదనే చెప్పాడు. అది చెప్పడానికే నేను ఇప్పుడు నీకు ఇలా ఫోన్ చేశాను. నాకు ఒక లెటర్ వచ్చింది. నేను ఫ్రీగా ఒక అడ్వైస్ ఇస్తాను. అటాక్ ఈజ్ బెస్ట్ డిఫెన్స్. నిన్ను చంపే ముందు ఒకవేళ నువ్వే అతన్ని చంపితే ఎంత పెద్ద ఫ్రెండ్ అయినా కూడా ప్రాణాలే మనకి గొప్పవి. ఆ తర్వాత నేను జీవితాంతం జైల్లోనే ఉండాలా? నీకు ఇంకేదైనా సొల్యూషన్ అంటే అప్పుడు నాతో చెప్పు. పోలీసులు కనిపెట్టలేనంతగా చంపితే ఎలా? చీకటి మన కోసమే దారి చూపిస్తుందని విన్నావా? గో హెడ్.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.